మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరు పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంబటి అరెస్టు సమయంలోనూ టీడీపీ మూకలు బరితెగించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంబటి రాంబాబుపై 2 అక్రమ కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు అరెస్టు సమయంలో కూడా ఆయన కార్యాలయానికి టీడీపీ గూండాలు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా అంబటి కారుకు సైతం నిప్పు పెట్టారు. పదే పదే కర్రలు రాడ్లతో అంబటి ఇంటిపై దాడికి తెగబడ్డారు టీడీపీ గూండాలు. ఆయన ఇంట్లోకి చొరబడి నానా హంగామా చేశారు. అంబటి ఆఫీస్ కిటికీలను పీకి పారేశారు. సుత్తులతో గోడలు బద్దలు కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు టీడీపీ గూండాలను నిలువరించకుండా ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ గూండాలు మీడియా ఛానళ్ల ప్రతినిధులపైన దాడికి పాల్పడ్డారు. రైట్, నల్లబడి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్కు రాత్రి 11 గంటల సమయంలో తీసుకువచ్చారు. అయితే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి అంబటి రాంబాబుని హత్య చేయడానికి తెలుగుదేశం గూండాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దాదాపు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు హింసరచన కొనసాగుతూనే ఉంది. పూర్తిగా అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగుదేశం గూండాలు భారీగా బరి తెగించి పూర్తిగా విధ్వంసకాండకు పాల్గొన్నారు. అంబటి రాంబాబు ఇంటితో పాటు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఆయన కార్యాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల ఉన్న కార్లు మొత్తం ధ్వంసం చేశారు. చుట్టుపక్కల ఇళ్లపైన కూడా ధ్వంసం చేశారు. మీడియా ప్రతినిధులపైన ధ్వంసం చేసి గాయపరిచారు, వీరంగం సృష్టించారు. ఒక రకంగా గతంలో బీహార్లో ఎలా అయితే విధ్వంసం జరిగేదో అలా అదే రీతిలో దాదాపు 5 గంటలకు పైగా గుంటూరు నడి ఒడ్డులో హింసరచన కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిషనల్ ఎస్పీని కలిశారు. అడిషనల్ ఎస్పీని కలిసిన తర్వాత నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామని చెప్పడంతో పూర్తిగా అప్పటికి నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంబటి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత కూడా పూర్తిగా ఆయన ఇంటిని పడగొట్టే అంటే ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయాన్ని పడగొట్టడానికి తెలుగుదేశం గూండాలు ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత ఆ కార్యాలయాన్ని తగలబెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు అనుచరుడు కారును కూడా తగలబెట్టారు. అయితే రాంబాబుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించిన తర్వాత దాదాపు తెల్లవారుజామున 3 గంటల వరకు తెలుగుదేశం నాయకులు హల్చల్ చేస్తూనే ఉన్నారు. నగరం అంతా బైకులు వేసుకుని చక్కర్లు కొడుతూ ఉన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు కూడా వచ్చారు. అయితే నల్లపాడు పోలీస్ స్టేషన్ వైపు దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఒక చెక్ పోస్ట్ పోలీసులు ఏర్పాటు చేశారు. మీడియాను అనుమతించలేదు, కానీ ఎవరైతే తెలుగుదేశం గూండాలు దాడి చేశారో వారిని అనుమతించారు. ప్రధానంగా ఇక్కడ 2 కేసులు పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే అంబటి రాంబాబు పైన దాడి చేసి అంబటి రాంబాబు పైన అక్రమ కేసు బనాయించడం జరిగింది. దాడి చేసిన వారిని, ఆయన పైన హత్యాయత్నానికి పాల్పడిన వారిని మాత్రం వారిపైన కూడా కేసు పెట్టలేదు. కానీ అంబటి రాంబాబు ఏవో వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అంబటి రాంబాబు చాలా స్పష్టంగా చెప్పారు, నా పైన దాడి చేయడానికి నిన్న కొంతమంది ప్రయత్నం చేశారు. ఆ టెంపులో నేను కొన్ని పదాలు ఉపయోగించాను. వారిని ఉద్దేశించి మాత్రమే, నా పైన దాడి చేసిన వారిని మాత్రమే ఉద్దేశించి ఆ పదాలు ఉపయోగించడం జరిగింది. వాటిని ఉపసంహరించుకుంటున్నానని కూడా చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. చెప్పిన తర్వాత దాడి చేయటం, ఆయన్ని హతమార్చడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే హతమార్చడానికి ప్రయత్నించిన వారిపైన ఎప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. కానీ అంబటి రాంబాబు పైన అక్రమ కేసు నమోదు చేసి ఆయన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చారు. కానీ పోలీసుల నుంచి సరైన సమాచారం లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు నా వెనుక ఉన్న నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అరుణ, రైట్, లీగల్ సెల్ ఈ రోజు ఎన్ని గంటలకి అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం అంబటి రాంబాబు గారిని చూడడానికి కానీ అక్కడికి వైఎస్ఆర్సీపీ నేతల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఎవరినైనా అనుమతిస్తున్నారా? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్నారు అంటే కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే కొంచెం భయంగానే ఉంటుంది. ఇంత విధ్వంసకాండ చూసిన తర్వాత ఎవరైనా ఏం జరుగుతుందో అన్న భయంతోనే ఉంటారు. సో వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? మనకున్న సమాచారం ప్రకారము కుటుంబ సభ్యులు
రాత్రి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే అరెస్టు చేసేటప్పుడు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులకు పోలీసులు ఖచ్చితంగా సమాచారం అందించాలి, నోటీస్ ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఆ వ్యవహారం ఏమి కొనసాగలేదు. రాత్రి లీగల్ సెల్ ప్రతినిధులు వచ్చినా పోలీసులు సరిగ్గా స్పందించలేదు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటల తర్వాత అంటే 12 గంటల తర్వాత కోర్టులో హాజరుపరుస్తామన్నట్లుగా కొంత సమాచారం తమకు ఉందని లీగల్ సెల్ ప్రతినిధులు చెబుతున్నారు. మరి కొద్దిసేపట్లోనే లీగల్ సెల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఇక్కడికి రానున్నారు. అయితే దానికి సంబంధించి అంబటి రాంబాబుకు సంబంధించి కొన్ని సైన్స్ కూడా తీసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా దానికన్నా అనుమతించాలని రాత్రి పోలీసులను కోరితే ఇప్పుడు అంబటి రాంబాబును చూపించే ప్రసక్తే లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ రండి అని చెప్పడంతో మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అరుణ, ఇప్పటికైనా సరే లా అండ్ ఆర్డర్ కి సంబంధించి పోలీసులు చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? ఇంత విధ్వంసకాండ సృష్టించినటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బహిరంగంగానే వినిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా విధ్వంసకాండ కంటిన్యూ చేశారు. అదేవిధంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి నల్లబాడు పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళు తిరిగారు అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్లో పెడుతున్నారు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు నిన్న అడిషనల్ ఎస్పీని కలిసి పూర్తిగా లా అండ్ ఆర్డర్ చేయి దాటి వెళ్లిపోయింది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు దాదాపు 5 గంటల పాటు తెలుగుదేశం గూండాలు నిర్బంధిస్తే ఆయన్ని బయటికి తీసుకురాకపోవటం అంటే పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యం. ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళపై లాఠీచార్జ్ చేయాలి, వాళ్ళందరినీ చెల్లాచెదురుగా కొట్టాలి. కానీ వాళ్ళందరినీ ఇంటి ముందు కూర్చోబెట్టి ఏదైతే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, అంబటి రాంబాబుకు సంబంధించిన ఇల్లు గాని లేకపోతే ఆయన కార్యాలయానికి సంబంధించిన విధ్వంసం సృష్టిస్తున్నారో పోలీసులు వారికి అండగా ఉన్నారు కానీ అంబటి రాంబాబుకి అండగా లేరు. పూర్తిగా శాంతి భద్రతలు చేయిజారిపోయినాయి. ఖచ్చితంగా వాటిని పరిరక్షించాలి, పూర్తిగా పోలీసులు కంట్రోల్లోకి తీసుకోవాలని కూడా అడిషనల్ ఎస్పీకి చెప్పడంతో అడిషనల్ ఎస్పీ రాత్రి ఆ వైసీపీ నేతలు కలిసిన తర్వాత ఇప్పుడు అంబటి రాంబాబు పైన మేము కేసు నమోదు చేశాము, ఆయన్ని ఇప్పుడే నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ రోజు కూడా కోర్టుకి తరలించే సమయం గాని లేకపోతే ఆమె స్టేషన్ దగ్గర గాని కోర్టు దగ్గర గాని ఖచ్చితంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి, తెలుగుదేశం గోండాలు మళ్లీ రాకుండా చేయాలి, పూర్తిగా శాంతి భద్రతలు గుంటూరులో నెలకొల్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు. అరుణ, రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.